తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభువైన యేసుక్రీస్తు నుండియూ కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనం. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, మోషే తన మరణమునకు ముందుగా ఇశ్రాయేలీయులను గోత్రముల వారిగా దీవిస్తూ ఆషేరు గోత్రము వారిని ఉద్దేశించి ఈ మాట పలకడం జరిగింది. దేవుడు సహాయము చెయ్యాలంటే పూర్ణ హృదయముతో దేవుణ్ణి సమీపించుము, అపవిత్రమైన వాటిని నీ మధ్య నుండి తీసివేయుము, దేవుని మాత్రమే సేవించుము, ఉపవాసము ఉండుము, పాపములను ఒప్పుకొనుము, దేవుణ్ణి ఆరాధించుము, ప్రార్థన చెయ్యుము. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుని దీవెనలను ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ అనే వ్యత్యాస దృష్టితో నీవు చూడకూడదు. దేవుడు నీకన్నా ఇతరులకు ఎక్కువ తలాంతులు లేదా ఆధిక్యతలు ఇచ్చాడని వారిపైన అసూయ పెంచుకొని దేవుణ్ణి శోధించరాదు. వారి వారి విశ్వాస పరిమాణమును బట్టి సామర్థ్యమును బట్టి దీవెనలు ప్రాప్తించునని నీవు గ్రహించి విశ్వాసమును ఆధ్యాత్మిక సామర్థ్యమును కలిగియుండుము. తద్వారా దేవుని దీవెనలు ఆయన సహాయము సమృద్ధిగా పొందుకొనెదవు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.